హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఆగస్ట్ 8th లయన్స్ గేట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో ఆగస్ట్ 8th రోజు మనీ మేనిఫెస్టేషన్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. అది టైమింగ్ ఎప్పుడు అని అడుగుతున్నారు చాలామంది. ఆ రోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆ రోజు నుంచి 8 days వరకు చేస్తే చాలా మంచిది. మనీ మేనిఫెస్టేషన్. మనీ ఒకటేనా అని అడుగుతున్నారు. మళ్ళీ ఇంకొక క్వశ్చన్, మనీ ఒకటే కాదు, మీకు ఏం విషెస్ ఉంటే, ఎన్ని విషెస్ ఉంటే అన్ని విషెస్ ఒక పీస్ ఆఫ్ పేపర్ పైన రాసుకుని, వైట్ పేపర్ పైన రెడ్ పెన్తో రాసుకుని, ఆ పేపర్ పైన ఒక పింక్ కలర్ క్యాండిల్ వెలిగించి మీ విషెస్ అనేవి చెప్పుకోండి. అప్పుడు మేనిఫెస్టేషన్ అనేది చేసుకోండి. మేనిఫెస్టేషన్ అంటే మీరు ఏదైతే విషెస్ దాంట్లో రాసుకున్నారో అవన్నీ విజువలైజ్ చేసుకోండి. ఒక 10 or 15 minutes మెడిటేషన్లో కూర్చోండి ఆ క్యాండిల్ ముందు. ఓకే, అది ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్, ఆ రోజు చేసే మేనిఫెస్టేషన్. ఓకే, సో తర్వాత ఆ పేపర్ని ఏం చేయాలి? మళ్ళీ అదొక డౌట్. ఆ పేపర్ని అదే క్యాండిల్లో కాల్ చేసి ఆ యాషెస్ని యూనివర్స్కి బ్లో చేసేయండి. ఇలా ఊదేస్తాం కదా మనం, అలా. అంతే, మీ మేనిఫెస్టేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఆగస్ట్ 8th నుంచి 10 days వరకు అదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. లేదా ఆ క్యాండిల్ అండ్ ఆ పేపర్ అవన్నీ లేకుండా కూడా మీరు మేనిఫెస్టేషన్ చేసుకోండి. తప్పకుండా మీకు వర్కౌట్ అవుతుంది. ఓకే, సో చూద్దాం ఇప్పుడు రీడింగ్ అబౌట్ యువర్ పర్సన్ ఆన్ యువర్ మైండ్. మీ పర్సన్ పేరు 3 to 7 times తలుచుకొని అప్పుడు రీడింగ్ చూడండి. తప్పకుండా రెజొనేట్ అవుతుంది. ఓకే, సో రీకన్సిలేషన్, రీయూనియన్. ఓకే, ఈ పర్సన్ మేష, సింహ, ధనుష్ రాశులకు చెందిన పర్సన్, మీ పర్సన్. ఓకే, సో విదిన్ 2 hours ఆర్ 2 days ఆర్ 2 weeks రీయూనియన్ అనేది అవుతుంది. ఓకే, ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు రావడం అనేది జరుగుతుంది. ఓకే, బట్ స్టిల్ ఈ పర్సన్ జగ్లింగ్లో ఉన్నారు. చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు ఈ పర్సన్ బిట్వీన్ 2 options. వాట్ టు చూజ్, హూమ్ టు చూజ్ అనమాట. ఓకే, సో 2 అనేది వచ్చింది మనకి ఇక్కడ. 22 నెంబర్ 2 సిగ్నిఫికెంట్ నెంబర్. ఓకే, టైప్ 222 ఇన్ ద కామెంట్ సెక్షన్ టు క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే, మ్యారేజ్ నెంబర్ 4 అండ్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. మేష, సింహ, ధనుష్ రాశులు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ వృషభ, కన్య, మకర రాశులు కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో మ్యారేజ్ అనేది ఆన్ ద కార్డ్స్ అనమాట. అంటే ఇన్ ఫ్యూచర్ మ్యారేజ్ అనేది కనిపిస్తుంది. 11 విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. ఈ పర్సన్కి ఇక్కడ, ఈ పర్సన్ మీ వైపు వస్తున్నారు, కానీ ఇక్కడ మధ్యలో ఏం జరుగుతుందంటే కమ్యూనికేషన్ కూడా రాబోతుంది. సో మధ్యలో ఏం జరుగుతుందంటే ఒక బ్లాక్ ఎనర్జీ, ఒక పవర్ఫుల్ బ్లాక్ ఎనర్జీ ఏదో మీ పర్సన్ని మళ్ళీ వెనక్కి లాగేస్తున్నారు. ఓకే, ఒక పవర్ఫుల్ నెగిటివ్ ఎనర్జీ, ఒక అథారిటీ ఫిగర్, ఒక ఫీమేల్ ఫిగర్, ఎల్డర్లీ ఫిగర్. ఎల్డర్లీ అంటే మీకంటే అండ్ మీ పర్సన్ కంటే ఎల్డర్లీ ఫిగర్ అనమాట. ఎల్డర్లీ పర్సన్, ఫీమేల్ పర్సన్. మేబీ మీ పర్సన్ సైడ్ నుండి ఎవరో, మేబీ మదర్, ఆంట్, సిస్టర్, అలాంటి వాళ్ళు ఎవరో మీ ఇద్దరిని కలవకుండా చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు అనేది కూడా చూద్దాం. ఓకే, బట్ ఈ పర్సన్కి మీ వైపు రావాలని ఉంది. ఇక్కడ చూడండి, నైట్ ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని కలవాలి, మీతో చాలా మాట్లాడాలి, మీకు చాలా విషయాలు చెప్పాలి అండ్ చాలా యాంగ్జైటీతో మీ దగ్గరికి వస్తున్నారు. ఓకే, ఈ పర్సన్ ఇన్ కేస్ కమ్యూనికేషన్లోకి కనుక వస్తే
కమ్యూనికేషన్ అంటే ఓన్లీ మీరు మెసేజ్లు పంపించడం, వాళ్ళ మెసేజ్ పంపించడం కూడా కాదు. ఈ పర్సన్ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు, అది వినండి. ఏం చెప్పాలనుకుంటున్నారో వినడం కూడా కమ్యూనికేషన్లోకే వస్తుంది. సో కింగ్ ఆఫ్ సోర్డ్స్. సో స్ట్రాంగ్ క్లారిటీ అనేది రాబోతుంది. అండ్ చాలా ఈ పర్సన్ డిసిప్లిన్డ్గా ఉంటారు ఈ పర్సన్. ఓకే, ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉంటుంది, చాలా ఆనెస్ట్ పర్సన్. అండ్ మెంటల్ క్లారిటీ అనేది ఇవ్వబోతున్నారు మీకు ఏదో విషయానికి సంబంధించి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, చాలా సిక్ అయిపోయారు ఈ పర్సన్. అండ్ విత్ 4 ఆఫ్ పెంటకల్స్ మీ రిలేషన్షిప్ని ఇంత జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. చూడండి, మనీ కూడా సేవ్ చేస్తున్నారు, చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ 5 ఆఫ్ వాండ్స్. ఈ 5 ఆఫ్ వాండ్స్ మీకు నేను ఆల్రెడీ రీడింగ్ స్టార్టింగ్లో చెప్పాను, ఒక నెగిటివ్ ఎనర్జీ మీ ఇద్దరి మధ్య అడ్డుపడుతుంది, ఒక ఎల్డర్లీ ఎనర్జీ అది. ఓకే, ఈ ఎనర్జీని వాళ్ళెవరో మీకైతే అసలు తెలియదు, బట్ మీ పర్సన్ వాళ్ళని ఎదిరించి మీ వైపు రాలేరు. ఓకే, సో అలాంటి ఎనర్జీ. బట్ ఇక్కడ ఈ పర్సన్ తప్పకుండా మీ వైపు వస్తారు, కానీ ఈసారి ఎప్పుడైతే ఈ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారో ఆర్ డైరెక్ట్ మిమ్మల్ని మీట్ అవుతారో ఏదో ఒక లాస్తో వస్తారు ఈ పర్సన్. మేబీ ఫిజికల్ లాస్. ఓకే, ఫిజికల్ లాస్ అంటే ఏ లాస్తో వచ్చినా ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే ఈ పర్సన్ని మీరు వదులుకోవాలని మీకు లేదు, ఈ రిలేషన్షిప్ వదులుకోవాలని మిమ్మల్ని వదులుకోవాలని మీ పర్సన్కి లేదు. బట్ ఇక్కడ కొన్ని అవేంటంటే కార్మిక్ టైస్, అవి అంతే. కార్మిక్ టై ఏదైతే ఉందో అది కొన్నాళ్లే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ ఈ పర్సన్ సింగిల్గా మిగిలిపోతారు. సో ఇదొక సాడ్నెస్ అనమాట, ఇది ఒక సాడ్ ఎనర్జీ. అండ్ బై 4th వీక్ ఆఫ్ ఆగస్ట్ 23rd to 25th మధ్యలో మీకు ఈ న్యూస్ అనేది తెలుస్తుంది, అసలు ఏం జరిగింది మీ పర్సన్కి అనేది మీకు తెలుస్తుంది. ఓకే, బట్ అదే టైంలో మీరు కమ్యూనికేషన్లోకి వస్తారు. మీ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది వినండి జాగ్రత్తగా. ఓకే, సో నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది అప్పుడు మీరు మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూసుకోవచ్చు. అండ్ మీ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది తెలియవచ్చు మీకు. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్లో కొంతమంది మూవ్ ఆన్ అయిపోతున్నారు ఆల్రెడీ, అండ్ కొంతమంది మాత్రం మీ పర్సన్ కోసం చాలా యాంగ్జైటీతో అండ్ చాలా పేషెన్స్తో వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది కూడా చూద్దాం. ఎస్, మీరు యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఈ డిసప్పాయింట్మెంట్ అండ్ అబాండన్మెంట్ అనేది కూడా ఉంది ఇక్కడ. ఓకే, సో బట్ విత్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, మీరు ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీ కాబట్టి ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేస్తారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు సాల్వ్ చేసుకుంటారు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేస్తారు ఇద్దరూ కలిసి, కానీ ఈ రిలేషన్ మాత్రం వదులుకోరు మీరు. ఓకే, అక్కడ మీ పర్సన్ కూడా అదే డిసైడ్ అయ్యారు, మీరు కూడా అదే డిసైడ్ అయ్యారు. ఓకే, వెరీ గుడ్. నైట్ ఆఫ్ కప్స్. స్ట్రాంగ్ అపాలజీ వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి, అపాలజీ విత్ ప్రపోజల్ ఫర్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో మీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉండుండొచ్చు. ఈ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు ఇక్కడ చూడండి. ఎస్, విత్ పేజ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్కి విత్ 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో మీ దగ్గరికి రాబోతున్నారు. ఈ పర్సన్ మీతో ఫ్యామిలీ, కిడ్స్ ఇదంతా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 2 ఇక్కడ. అండ్ కామెంట్ సెక్షన్లో 222 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ లయన్స్ గేట్ పోర్టల్ August 8కి కావాల్సిన క్రిస్టల్స్ మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే,
సో నెక్స్ట్ రీడింగ్లో లక్ష్మీ యంత్ర కోసం చెప్తాను మీకు. ఓకే, ఫర్ వెల్త్ అండ్ ప్రాస్పారిటీ. ఆ యంత్ర ఎక్కడ పెట్టాలి, దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తాను. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.